నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్ మాజీ సీఎం మృతి, రూపాని కుటుంబానికి సమాచారం. ఎయిర్ ఇండియాకు సహకరిస్తాం, బోయింగ్ ఎయిర్ప్లేన్స్ ప్రకటన. విమాన సర్వీసులు పునరుద్ధరణ, ఎయిర్ప్లేన్ క్రాష్ తో ఆగిన సేవలు. కూలిన విమానంలో సాంకేతిక లోపాలను చిత్రీకరించిన ప్రయాణికుడు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందారు. అయితే విజయ్ రూపానీ మృతి చెందినట్లు గుజరాత్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ఎవరూ బతకలేదని అహ్మదాబాద్ సిపి ప్రకటించారు. విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్ కు 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందారు. అయితే విజయ్ రూపానీ మృతి చెందినట్లు గుజరాత్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ఎవ్వరూ బతకలేదని అహ్మదాబాద్ సిపి ప్రకటించారు. విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్ కు 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మేఘాని నగర్లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20 మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మేఘాని నగర్లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20 మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है. इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस बाकी सभी बॉडियाँ सिविल एडमिनिस्ट्रेशन कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया. बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ सभी हमसे सहयोग करें. जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी आर्मी BSF CISF कॉर्पोरेशन कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके. चला 223 जितने पैसेंजर थे. అహ్మదాబాద్ విమానం ప్రమాదం కారణంగా కూటమి విజయోత్సవ సభను వాయిదా వేశారు. ఇవాళ జరగాల్సిన బహిరంగ సభను రేపటికి పోస్ట్ పోన్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా అమరావతిలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ఇవాళ సాయంత్రం రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించాల్సిన ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ క్రమంలోనే అమరావతి సచివాలయం భవనం వెనుక భాగంలో బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన ఈ సభ వాయిదా పడింది. అహ్మదాబాద్ విమానం ప్రమాదం కారణంగా కూటమి విజయోత్సవ సభను వాయిదా వేశారు. ఇవాళ జరగాల్సిన బహిరంగ సభను రేపటికి పోస్ట్ పోన్ అయింది. కూటమి ప్రభుత్వం అహ్మదాబాద్ విమానం ప్రమాదం కారణంగా కూటమి విజయోత్సవ సభను వాయిదా వేశారు. ఇవాళ జరగాల్సిన బహిరంగ సభను రేపటికి పోస్ట్ పోన్ అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా అమరావతిలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ఇవాళ సాయంత్రం రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ క్రమంలోనే అమరావతి సచివాలయం భవనం వెనుక భాగంలో బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన ఈ సభ వాయిదా పడింది. అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ పై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంపై అసోసియేటెడ్ ప్రెస్ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతకలేదని తెలిపింది. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు అసోసియేటెడ్ ప్రెస్ కు అహ్మదాబాద్ సిపి తెలిపారు. మృతుల్లో 160 మంది మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడా వారున్నారు. మధ్యాహ్నం 1:38 గంటలకు విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్పై కూలడంతో హాస్టల్లోని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ AI-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘానీనగర్ గోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లపొగ అన్ని వైపులకు వ్యాపించింది. విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపంతో కిందికి పడిపోవడం మొదలైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1:35 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టును ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలందిస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీ ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. విమానం కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లు పేర్కొంది. సుమిత్ కు ఎల్టీసీగా 8,200 గంటలు, కో పైలట్ కు 1,100 గంటల అనుభవం ఉన్నట్లు వెల్లడించింది. I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. Right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments, everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the
Circuit House mein NX. So we will be discussing some more things there. Maybe once we go through all these discussions, I can give you some more information. But if you ask me, then I'm just thinking about the families and the passengers who are there. It's a great loss. भी थे इसमें जो ट्रेवल कर रहे थे, Yes, ऐसी yes, information है। it is. और उसमें It is very ब्रिटिश नेशनल्स थे और वो सब। very sad to know that Vijay Rupani ji, its chief minister, was also there, and like you were mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and every one is a very important person to us. So it's an incident which has shaken the nation also. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్టు తెలిపింది. కొద్దిసేపటికే ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత కూలిపోయినట్లు పేర్కొంది. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఎక్స్ వేదికగా ప్రమాదాన్ని ధృవీకరించింది. విమానంలో 169 భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీస్ భారతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఎక్స్ వేదికగా ప్రమాదాన్ని ధృవీకరించింది. విమానంలో 160 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంపై సమాచారం కోసం హాట్ లైన్ నంబర్ 1800569144 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తమ సామాజిక మాధ్యమం ఎయిర్ ఇండియా వెబ్సైట్లో కూడా ప్రమాద వివరాలు, అప్డేట్లు ఉంటాయని పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపరేషన్స్ ను సస్పెండ్ చేశారు. ఢిల్లీ నుంచి లండన్ వయా అహ్మదాబాద్ విమానంలో లోపమున్నట్లు ముందే ఓ ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు. 2 గంటల ముందే లోపముందని ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు ఆకాష్ అనే ప్రయాణికుడు. Your TV screen, but this AC is not working. Look at everyone, and it's so many people they are using these magazines. AC is not working at all, and as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, this is what you are providing, and as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. And it's a Dreamliner 787. And as usual, the in-flight. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో మృతులకు సంతాపం తెలియజేశారు.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది మాటల్లో చెప్పలేనంత బాధ కలుగుతోందని తెలిపారు. గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడి విమాన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన వివరించారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టాలని సీఎంను ఆదేశించినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురవడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులకు సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రమాదంపై ట్వీట్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంతో షాక్కు గురైనట్లు సీఎం చంద్రబాబు అన్నారు. చనిపోయిన ప్రాణికులకు కుటుంబాలకు, సిబ్బంది కుటుంబాలకు, స్థానిక ప్రజల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, విమానంలో ఉన్న ప్రయాణికులకు, సిబ్బంది కోసం ప్రార్థిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అందరూ అండగా ఉండాలని, ఈ ఆందోళనకరమైన సమయంలో అందరి మద్దతు వారికి బలం చేకూరుస్తుందని ఆశిస్తున్నామని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. సహాయ చర్యలు వేగంగా జరగాలని కోరుకుంటున్నానని లోకేష్ ట్వీట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం రన్వే పై నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లేందుకు టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ విమానం ప్రమాదానికి ముందు విమానంలో ప్రయాణించబోయే ప్రయాణికులు తీసుకున్న సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతదేశ పర్యటనకు వచ్చి ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలను తమ వెంట తీసుకుని వెళ్తున్న బ్రిటిష్ పౌరులు గుడ్ బై ఇండియా, మళ్లీ తిరిగి వస్తాము అంటూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. At the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. What's your biggest takeaway, Jamie? We've done this already. On a different thing. All right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. Okay. Yeah, my biggest takeaway is don't lose your patience with your partner. Yeah. You're already starting to. You've already snapped at me while we're having chai at the airport. You see, you've learnt nothing. Going back happily. We are at the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England.
కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిండికొండ నరేష్ 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి మొక్కను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాసంలో మంత్రితో కలిసి మొక్కను నాటారు చైర్మన్ నిండికొండ నరేష్. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి సురేందర్, గాజుల రవికుమార్, జీఆర్కే అగ్రికల్చరల్ సైంటిస్ట్ పాల్గొన్నారు. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 15 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కనీసం 10 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి తక్కువగానే ఉండనున్నాయి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ. నేను మీ అమూల్య, సైనింగ్ ఆఫ్.